డాక్టర్ గారు మనం చూస్తూ ఉన్నాం పక్షవాతము. అయితే ఒకప్పుడు అంటే చాలా ఏజ్‌లో అంటే ఇప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏజ్ బారిన పడ్డ వాళ్ళలో చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాము. ఎందుకు డాక్టర్ మరి ఈ సమస్య వచ్చి ఆల్రెడీ బెడ్ రిడెన్ అయిన వాళ్ళని సంప్రదాయ వైద్య విధానం ద్వారా తిరిగి మామూలుగా చేయవచ్చా? ప్రపంచం మొత్తంలో మనం చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ కిల్లర్ హ్మ్. ఈ పక్షవాతం అనేది. బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది సెకండ్ లార్జెస్ట్ కిల్లర్, ఎక్కువ మందిని చంపేస్తుందంటే అర్థం చేసుకోండి. యెస్. ఇది ఏ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్య అయితే కాదు. ఇది మోస్ట్లీ జీవనశైలి వ్యాధి. హ్మ్. అంటే మెజారిటీ మెంబర్స్కి వచ్చేది జీవనశైలి వ్యాధిగానే వస్తుంది. హ్మ్. సో ఎలా వస్తుంది, రీజన్స్ ఏంటి, అండ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. హ్మ్. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్. హ్మ్. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు హ్మ్. 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయి: హ్మ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ యూరినరీ సిస్టమ్. హ్మ్. సో మన ఆహారము, మన జీవన శైలి, మానసిక ఒత్తిడి, వీటి ద్వారా వీటిలో ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. ఫంక్షనల్గా ఇంబ్యాలెన్సెస్ అంటే పనితనంలో మార్పులు, హ్మ్. శరీరంలో అవయవాల పనితీరులో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల ఇన్ఫ్లమేషన్ గురవుతాయి. ఇప్పుడు ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకు హార్ట్ రేట్ కానీ ఇవన్నీ ఫంక్షనల్గా కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. సో టైంకి తినకపోయినా, టైంకి తిన్నా రాంగ్ ఫుడ్స్, ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తిన్న వాళ్ళకి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. సో డైజెస్టివ్ సిస్టమ్ ఇంటెస్టైన్స్ నుంచి విపరీతమైన హీట్, ఇన్ఫ్లమేషన్ అంతా హార్ట్కి, బ్రెయిన్కి, వెన్నుపూసకి తగులుతూ ఉంటుంది. అలాగే యూరినరీ సిస్టమ్, ఇప్పుడు రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుంది, యూరినరీ సిస్టంలో కూడా మనకు సమస్యలు, కిడ్నీలో కానీ యూరినరీ సిస్టంలో కానీ సమస్యలు వస్తాయి. హ్మ్. సో అక్కడ యూరినరీ బ్లాడర్ నుంచి కూడా వచ్చే హీట్ అంతా కూడా మనకు వెన్నుపూస ద్వారా బ్రెయిన్ దాకా హ్మ్. అది పాకుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మెల్లిగా ఏం చేస్తూ ఉంటుందంటే బ్రెయిన్ రక్తనాళాలని హార్డ్ చేయడం, అంటే రక్తనాళాలన్నీ గట్టిపడిపోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాకోచించే గుణం తగ్గిపోతుంది. హ్మ్. సో ఎక్సెస్ ప్రెషర్ వల్ల ఆ వ్యాకోచించే గుణం తగ్గిపోవడం వల్ల హ్మ్. డ్యామేజ్ అయిపోయి, రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది. సో కొంతమందికి ఇప్పుడు మనం బ్రెయిన్లో చూసుకుంటే రైట్ సైడ్లో బ్లీడ్ అయింది అనుకోండి, హ్మ్. లెఫ్ట్ సైడ్ యాక్టివిటీ మొత్తం పడిపోతుంది, కాలు చేయి పడిపోతుంది. ఓకే. లెఫ్ట్ సైడ్ అయింది అనుకోండి, రైట్ సైడ్ పడిపోతుంది. హ్మ్. సో ఇలా జరగవచ్చు. లేదా మనకి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ స్ట్రింక్ అయిపోవచ్చు, బ్లీడింగ్ అవ్వకపోవచ్చు, బట్ కేవలం ఆ ఎలాస్టిసిటీ ఎక్కువగా విపరీతంగా తగ్గిపోయి రక్తనాళాలన్నీ కూడా దగ్గరికి అయిపోయి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. సో దానివల్ల కూడా అంటే బ్లడ్ హీమోరేజ్ అయ్యి అక్కడ బ్లాకేజ్ ఏర్పడడం అన్నా, లేదా రక్త ప్రసరణ సరిగా అందకపోవడం వలన అక్కడ బ్రెయిన్ సెల్స్ కి రక్త ప్రసరణ సప్లై తగ్గిపోయి వాటికి సెల్స్ అనేవి, నరాలకు ఉన్న అనుసంధానం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్నపిల్లలకు కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ లేకపోతే మెడిసిన్స్ పడక కూడా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే హెరిడిటరీ ఫ్యాక్టర్స్, అంటే మనం చేసే తప్పులు, మనం చేసిన ఆహారం, జీవన శైలి వల్ల మన శరీరంలో వచ్చిన జన్యుపరమైన లోపాలు అది పిల్లలకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. సో చిన్న పిల్లలు కూడా ఈ మధ్య మనం చూసుకుంటే 1 year, 6 months, 2-3 years పిల్లలు కూడా నా దగ్గరికి వస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు 30 years, 40 years, 50 years, 60 years ఏజ్ తో పరిమితం లేకుండా అయిపోయింది. ఈ సమస్య అనేది ఇప్పుడు ఏజ్లెస్ కండిషన్ అయిపోయింది. సో చాలా మంది వస్తూ ఉన్నారు. సో ఈ దీనికి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఎక్స్పర్ట్ కమిటీస్ కానీ మనకు అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ లో ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి ఈ ప్రాబ్లంకి అని చెప్తా ఉన్నారు. ఎందుకు సైంటిఫిక్ గా, క్లినికల్ గా ఏం నిర్ధారణ అయిందంటే, ఇప్పుడు చాలా మటుకు ఈ వైద్యాన్ని అలోపతి, అంటే మన మోడర్న్ మెడిసిన్ హాస్పిటల్స్ లో, ఎమర్జెన్సీ సెంటర్స్ లో కూడా, ఎమర్జెన్సీ కేర్ లో కూడా ఒక 60% అన్నెసెసరీ మెడికేషన్ తగ్గించి ఈ వైద్యాన్ని జోడించడం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుందంట. అమెరికాలో కూడా చూసుకుంటే మీరు, యూరోపియన్ కంట్రీస్ లో, చైనాలో అయితే ఇది టాప్ మోస్ట్ ట్రీట్మెంట్. సో అక్కడ ఈ వైద్యం మనం ఇమ్మీడియట్ గా స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇవ్వడం వల్ల హార్డ్లీ 1 week to 10 days లో పేషెంట్ పూర్తిగా మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తారు అక్యుపంక్చర్ ట్రీట్మెంట్. కానీ మీరేం చేయొచ్చు, ఒక 10-15 రోజులు ఎమర్జెన్సీ కేర్ లో మనం ఉంచాల్సిన అవసరం ఉంటది స్ట్రోక్ వచ్చిన వెంటనే. ఎందుకంటే వాళ్ళ వైటల్స్ అన్ని కూడా స్టెబిలైజ్ చేయాలి, వాళ్ళ హార్ట్ రేట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ అన్ని కూడా. ఇక్కడ పేషెంట్ ఒక రకమైన ట్రామాలో ఉంటాడు, నేను ఉంటానా పోతానా అనే ఒక సమస్యలో ఉంటాడు. సో ఒక 10-15 రోజుల్లో తన మైండ్, బాడీ అన్ని రకాలుగా స్టేబుల్ అవుతుంది. సో స్టేబుల్ అయిపోయి కంట్రోల్కి వస్తారు.
సో వాళ్ళకి ఏం జరుగుతారు, డ్రగ్ థెరపీ వాళ్ళకు ఇమీడియట్ గా హెపారిన్ లాంటి కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి ఆ క్లాట్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సో మెజారిటీ 90% పేషెంట్స్ లో అది రెస్పాండ్ అవ్వదు. తర్వాత మనకి ఒక రకంగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ని మనం చెప్తా ఉంటాం. సో ఫిజియోథెరపీలో ఏం చేస్తారు, ఆ క్లాట్ అలాగే ఉంటుంది, ఆ సమస్య లోపల అట్లాగే ఉంటుంది, కానీ రోజు వీళ్ళు కాలు చెయ్యి ఆడిస్తూ ఉంటారు. సో ఆడించడం వల్ల పేషెంట్ ఒక రకమైన ట్రామాలో ఉంటాడు. కాబట్టి నేను చెయ్యి కదలగలుగుతానా లేకపోతే కాలు కదిలియగలుగుతానా అంటే ఉన్న మూమెంట్స్ కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉంటాడు. సో ఫిజియోథెరపీ ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే అక్కడ ఉన్న మూమెంట్స్ ఏవైతే రియలైజ్ చేయగలుగుతాడో బ్రెయిన్ లో అంతవరకు వాళ్ళు రియలైజ్ చేసి నేను చెయ్యి ఇంతవరకు లేపగలను, నేను కాలు ఇంతవరకు కదిలియగలను, అంతవరకే రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఇంకా బ్రెయిన్ నుంచి ఆ కనెక్షన్ అనేది ఏం సరి చేయరు కదా, అలాగే ఉండిపోతుంది. బట్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ లో ఆక్యుపంక్చర్, స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్, ఇంకా కొన్ని ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్, దాంట్లో ఏం చేస్తామనంటే ఆ క్లాట్ ఉంటే ఆ క్లాట్ ని మనం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా ఆ క్లాట్ ఉండంగానే బ్రెయిన్ సెల్స్ కి నరాలకి అనుసంధానం తీసుకురావచ్చు. మనం ఎందుకంటే నాడీ వ్యవస్థ మీద ఇప్పుడు మనం కొన్ని సూదులు గుచ్చేస్తాం, వెంట్రుక మనం సూదులు గుచ్చేస్తానగానే నొప్పి చాలా అవుతుందని ఏం కాదు, చిన్న నొప్పి కూడా తెలిసే అవకాశం లేదు. సో నాడీ వ్యవస్థ, ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ పారలైజ్ అయింది, సో నాడీ వ్యవస్థలో నేను ఎక్కడ కీలకమైన నాడులు ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేస్తాను. స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ లోపటి నుంచి నా నరాలన్నీ కదలిక వస్తూ ఉంటుంది. సో అదంతా కూడా బ్రెయిన్ దాకా స్టిమ్యులేషన్ వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ చేయికి స్టిమ్యులేషన్ వచ్చేలాగా ఇక్కడ నుంచి కూడా మేము స్టిమ్యులేట్ చేస్తాం. సో ఈ రెండు ఆ బ్రెయిన్ సెల్స్ కి అండ్ బాడీ అంటే బాడీ నరాలకి ఆ కనెక్షన్ అనేది, ఆ క్లాట్ ఉన్నా కూడా స్ట్రైవ్ చేసి ఆ కనెక్షన్స్ ని రిస్టోర్ చేస్తాం. అంటే క్లాట్ ఉన్నా కూడా ఆ క్లాట్ మధ్యలో నుంచే నరాలకు అనుసంధానం చేసే విధానం ఈ వైద్యంలో ఉంది. సో దాని వల్లనే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే క్లాట్ ఉన్నా కూడా పేషెంట్ కి తొందరగా, కానీ సకాలంలో గోల్డెన్ పీరియడ్ లో ఈ వైద్యం జరిగితే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అంటే పేషెంట్ 3 to 6 months లో వచ్చాడు అనుకోండి, 3 to 6 months ట్రీట్మెంట్ లో పూర్తిగా మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తారు. మనం కొన్ని వందల పేషెంట్స్ మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు, కొంత వందల మంది పేషెంట్స్ 6 months 1 year లోపు ఉన్న వాళ్ళకి కూడా మనం 90 to 100% నార్మల్సీ తీసుకొచ్చాం. కానీ ఒక 6 months 1 year 2 years 3 years 10 years దాటిపోయిన వాళ్ళకి ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్ ఇంకా ఆల్మోస్ట్ డెడ్. ఎందుకంటే వాటికి పూర్తిగా అది ఇంకా పనికి ఇప్పుడు ఈ విధంగానే నేను పని చేయాలని నరాలకు అలవాటు అయిపోతుంది. అండ్ బ్రెయిన్ సెల్స్ కంప్లీట్ గా పనికి రాకుండా డీజనరేట్ అయిపోతాయి. సో డీజనరేట్ అయిపోయిన సెల్స్ మళ్ళీ రీజనరేట్ చేయాలి. సో అదే కొత్త కేసు అనుకోండి, రీజనరేట్ చేయాల్సిన అవసరం లేదు, వాటినే మనం తొందరగా అనుసంధానం కనెక్షన్స్ తీసుకురావాలి. సో 1 year దాటిన పేషెంట్స్ కి మాకు చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ బ్రెయిన్ సెల్స్ ని రీజనరేట్ చేయాలి. లోపల ఉన్న న్యాచురల్ గా మళ్ళీ కొత్త ఇన్ఫ్లమేషన్, మళ్ళీ ఇంకో స్ట్రోక్ రాకుండా ఎన్ని జాగ్రత్త పడాలో దీంట్లో ఈ వైద్యంలో ఉంది. ఇంకో స్ట్రోక్ రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. అండ్ ఆల్రెడీ వచ్చిన స్ట్రోక్ ని మూలాల నుంచి నయం చేసుకుంటూ మళ్ళీ ఆ సెల్స్ ని యాక్టివేట్ చేస్తే వాళ్ళకి కొన్ని రోజుల్లో చిన్న చిన్న మూవ్మెంట్స్ వాళ్ళు రియలైజ్ అవుతారు. బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతున్న కొద్దీ చిన్న చిన్న మూవ్మెంట్స్ యాక్టివేట్ అవుతారు. సో ఒక 6 months to 1 year ఫస్ట్ వాళ్ళని స్టెమ్ సెల్ థెరపీ మీద పెడతాం. సో వాళ్ళకి కొంచెం చలనం వచ్చాక అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అప్పుడు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, పల్సేటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్, ఇవన్నీ ట్రీట్మెంట్స్ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్. సో ఈ ట్రీట్మెంట్స్ వల్ల లేట్ స్టేజ్ పేషెంట్స్ లో కూడా మనం ఒక 6 months to 1 year కష్టపడితే వాళ్ళని కూడా రికవర్ చేసుకోవచ్చు.